హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏకేహెచ్ క్రియేషన్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేను బాగున్నానండి. మీరు అందరూ బాగుండాలని కోరుకుంటూ ఈరోజు మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. ఈరోజు వీడియోలో కలర్ పేపర్స్ని ఉపయోగించి బ్యూటిఫుల్ అండ్ డిఫరెంట్ ఫ్లవర్స్ని ఏ విధంగా తయారు చేయాలో ఈరోజు వీడియోలో నేర్చుకుందామండి. నేను మీకు చూపించే రెండు ఫ్లవర్స్ కూడా డిఫరెంట్గా ఉన్నాయి, కానీ చేసే విధానం ఒకటేనండి. లాస్ట్లో అరేంజ్ చేసుకునే పద్ధతి మార్పండి. నేను అది ఎలా చేయాలో లాస్ట్లో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, బెల్ బటన్ నొక్కండి. ఆల్రెడీ నా ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళకి థ్యాంక్ యూ అండి. ఈ ఫ్లవర్ని చేయాలంటే కావాల్సిన వస్తువులు కలర్ పేపర్స్, స్కేలు, పెన్సిల్, కత్తెర, ఫెవికాల్ గమ్ము, రీఫిల్ అండి. ఓకే అండి, మనకు కావాల్సిన వస్తువులు చూసేసాము. ఇంక వీడియోలోకి వెళ్ళిపోదామండి. మీకు నచ్చిన ఒక డార్క్ కలర్ పేపర్ని అయితే తీసుకొని 4 సైడ్స్ 10 సెంటీమీటర్స్ వచ్చేటట్లు గుర్తుపెట్టుకొని డాట్స్ పెట్టేసుకొని లైన్స్ కొట్టేసుకోవాలండి. 10x10 సెంటీమీటర్స్తో మనకి 2 పీసెస్ కావాలండి. అయితే ఒకటి డార్క్ కలర్ తీసుకున్నాం కాబట్టి రెండోది వైట్ కలర్ తీసుకోవాలండి. దాన్ని కూడా సేమ్ మెజర్మెంట్ పెట్టేసేసి కట్ చేసుకోవాలండి. అయితే మనం ఇక్కడ రెడ్ మీద మార్క్ చేసుకున్నాం కాబట్టి వైట్ పేపర్ను కూడా అడుగుని పెట్టేసి ఒకేసారి కట్ చేసేస్తే ఎట్ ఎ టైం 2 వచ్చేస్తాయండి. ఈ విధంగా అయితే మీరు పెట్టుకొని ఒకేసారి కట్ చేసేసేయాలండి. మనకు కావాల్సిన 10x10 మెజర్మెంట్ రెండు పేపర్ ముక్కలు ఒకేసారి మనకి వచ్చేస్తాయండి. ఈ విధంగా అయితే 10x10 కట్ చేసేసుకున్నామండి 2 పీసెస్. అలానే 9x9 కూడా 2 పీసెస్ కట్ చేసుకోవాలండి. నెక్స్ట్ 8x8 1 పీసు చూడండి. 10x10 2 పీసెస్. నెక్స్ట్ 9x9 2 పీసెస్. నెక్స్ట్ 8x8 1 పీస్, 7x7 1 పీస్, 6x6 1 పీస్, 5x5 1 పీస్. అంటే 10 నుంచి 5 వరకు నెంబర్స్ రావాలండి. కింద నుంచి పైకి 10x10 2 ఉండాలి, 9x9 2 ఉండాలి, మిగతా అన్ని ఒక్కొక్కటి ఉండాలండి. జాగ్రత్తగా చూసి కట్ చేసుకోండి. నెక్స్ట్ మనం 10x10 పీస్ తీసుకున్నాం కదండి, దాంట్లో రెడ్ కలర్ని తీసుకొని ఈ విధంగా అయితే మనం మడత పెట్టేసుకోవాలండి. మడత పెట్టేసుకొని ఇక్కడ మనం పెటల్ షేప్ని అయితే గీసేసుకొని దాన్ని కట్ చేసేసుకోవాలండి. చూసారు కదండి, నేనైతే ఈ షేప్ గీసా, మీకు నచ్చిన షేప్ మీరు గీసేసుకోవచ్చండి. కట్ చేసుకున్న తర్వాత దాన్ని ఓపెన్ చేసేసి ఒక చిన్న రీఫుల్ తీసుకొని రీఫుల్ సహాయంతో లేదా ఒక స్టిక్ ఏదైనా పుల్ల కానీ 2 స్టిక్ కానీ ఏదైనా తీసుకోవచ్చండి. నాకు అందుబాటులో రీఫుల్ ఉంది కాబట్టి అది తీసుకున్నాను. ఈ విధంగా పెటల్స్ని అయితే రీఫుల్ పెట్టేసి గట్టిగా ప్రెస్ చేసేయాలండి. చేస్తే పెటల్ ఏంటంటే న్యాచురల్గా ఉన్నట్లు వస్తుందండి. దానికోసం అయితే నేను ఇది యూజ్ చేశాను. ఇదే విధంగా 10x10తో వైట్ పీస్ ఉంది కదండి, అది కూడా ఈ విధంగానే మనం కట్ చేసుకొని పెటల్ని చేసుకొని రెడీగా పెట్టుకోవాలండి. నెక్స్ట్ దీన్ని ఏ విధంగా అయితే చేసుకున్నామో మిగతా వాటన్నిటిని కూడా అలాగే రెడీ చేసుకొని పెట్టుకోవాలండి. పెట్టుకున్న తర్వాత ఫస్ట్ 10x10 పీస్ రెడ్ తీసుకొని దాన్ని కొంచెం సరి చేసేసుకొని దాని మధ్యలో గ్లూ అయితే అప్లై చేసేసుకొని నెక్స్ట్ 10x10 వైట్ కలర్ ఉంది కదండి, దాన్ని యాజ్ టీజ్గా దాంట్లో పెట్టేసేయాలండి. గమ్ అయితే స్టిక్ అయిపోతుంది. ఒక 2 సెకండ్స్ వదిలేస్తే నెక్స్ట్ 9x9 తీసుకోవాలండి. అట్లానే మిగతా అన్నిటినీ కూడా మనం ఒక దాంట్లో ఒక రెడ్ ఒక వైట్ పెట్టేసేసి స్టిక్ చేసేసుకొని రెడీగా పెట్టుకోవాలండి. నెక్స్ట్ ఫస్ట్ 10x10 తీసుకొని గమ్ము రాసేసుకొని 9x9ని పెటల్కి మధ్య మనం పెట్టే పెటల్ వచ్చేటట్లు చూసుకొని ఈ విధంగా అయితే అరేంజ్ చేసుకోవాలండి. ఈ 4 పీసెస్ని కూడా మనం ఆల్రెడీ అరేంజ్ చేసి పెట్టుకున్నాం. దీన్ని ఈ విధంగా అయితే మనం ఫ్లవర్ పెటల్స్ని అయితే ఒక దాంట్లో ఒకటి పెట్టేసేయాలండి. అయిపోయింది, మనకు కావాల్సిన ఫ్లవర్ మ్యాక్సిమం వచ్చేసిందండి. నెక్స్ట్ దీని మధ్యలోకి మనం ఒక చిన్న ఫ్లవర్ని తయారు చేసుకోవాలి. దానికి మనం రెడ్ కలర్ని యూజ్ చేస్తున్నామండి. ఒక 1 సెంటీమీటర్ అయితే వెడల్పు తీసుకున్నామండి. పొడవైతే A4 షీట్లో హాఫ్ అయితే తీసుకున్నామండి. తీసేసుకొని ఈ విధంగా అయితే మనం ఫోల్డ్ చేసి కత్తిరించేసుకొని దాంట్లో హాఫ్ తీసేసానండి. హాఫ్ మడతేసేసి ఈ విధంగా అయితే నేను అంత పొడవు ఒకేసారి కట్ చేయాలంటే టైం పట్టింది కాబట్టి నేను దాన్ని మడత పెట్టేసుకొని ఈ విధంగా అయితే కట్ చేసుకుంటున్నానండి. ఇది ఆల్రెడీ ముందు ఫ్లవర్స్లో కూడా చూపించాను. దీన్ని ఈ విధంగా మొత్తం చివరి వరకు అయితే కట్ చేసి వాటిని ఓపెన్ చేసుకోవాలండి. ఓపెన్ చేసుకున్న తర్వాత నేను ఈ విధంగా ఎందుకు కట్ చేశాను మడత పెట్టంటే ఒకేసారి 4 మనకి ఇక్కడ పొడవు ఎక్కువ ఉండదు కాబట్టి A4 షీటు
నేను మడత పెట్టి తీసుకున్నానండి. 4 పీసెస్ ఒకేసారి వచ్చేసినాయి కట్ చేస్తే. నెక్స్ట్ ఒక పీస్ని తీసుకొని గ్లూ రాసేసేసి ఈ విధంగా అయితే దాన్ని రౌండ్ చేసుకోవాలండి. రౌండ్ చేసుకున్న తర్వాత ఇది కంప్లీట్ అయినాక 4 మనం కట్ చేసి పెట్టుకున్న వాటిని ఆ విధంగా రౌండ్ చేసేసి ఫ్లవర్లు అయితే మధ్యలో గమ్ రాసేసి దీన్ని స్టిక్ చేసేయాలండి. అయిపోయిందండి, మనకు కావాల్సిన ఫ్లవర్ అయితే వచ్చేసింది. నెక్స్ట్ మనం దీనికి స్టెమ్ తయారు చేసుకోవాలి. స్టెమ్ కోసం గ్రీన్ కలర్, నేను డార్క్ గ్రీన్ అయితే తీసుకున్నానండి. దీంట్లో 7 సెంటీమీటర్స్ పొడవు, తర్వాత 21 సెంటీమీటర్స్ అయితే వెడల్పు తీసేసుకొని నెక్స్ట్ స్టెమ్ అయితే ఈ విధంగా స్టిక్ లాగా తయారు చేసేసుకున్నామండి. ముందు వీడియోలో ఇది ఎలా చేయాలో చూపించాను. ఈ విధంగా అయితే తయారు చేసుకొని మనం స్టార్టింగ్లో గ్లూ అయితే రాసేసుకోవాలండి. రాసేసుకొని ఈ ఫ్లవర్కి అయితే వెనక దాన్ని స్టిక్ చేసేసుకోవాలి. కొంచెం గమ్ ఎక్కువ రాసుకోండి. తర్వాత దీన్ని ఇలానే రివర్స్లో పెట్టేసి పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ వచ్చేసేసి లీవ్స్ కట్ చేయాలండి. లీవ్స్ కోసం నేను కొంత పేపర్ని అయితే తీసుకున్నాను. పొడవైతే 7 సెంటీమీటర్స్, వెడల్పు అయితే 11 సెంటీమీటర్స్ తీసుకున్నానండి. తీసుకొని దీన్ని డబల్ ఫోల్డింగ్ అయితే వేసేసుకొని, మనకి లీవ్స్ కట్ చేయటం ముందు వీడియోస్లో చూసారండి, ఒకసారి మీరు చెక్ చేసుకోండి. ఈ విధంగా అయితే కట్ చేసినట్లయితే ఒకేసారి 2 లీవ్స్ వస్తాయండి. తర్వాత దీన్ని కొంచెం వెనక మౌల్డ్ చేసేసుకొని, ఇది పూర్తిగా ఆరలేదు కాబట్టి కొంచెం ఇది కదులుతుందండి. నేను ఈ వీడియో అయిపోయిన తర్వాత దాన్ని పూర్తిగా ఆరబెడతాను. ఈ విధంగా అయితే లీవ్స్ని అయితే అరేంజ్ చేసుకోవాలండి. అయిపోయిందండి, మనకు కావాల్సిన ఫ్లవర్ అయితే వచ్చేసింది. ఇది మనం ఏం చేసామంటే ఈ ఫ్లవర్ని పెటల్స్కి మధ్యలో పెటల్స్ వచ్చేటట్టు పెట్టామండి. ఇందులో ఆరెంజ్ కలర్ ఫ్లవర్ అయితే డిఫరెంట్గా ఉంది చూడండి. దీన్ని ప్రతిసారి పెట్టేటప్పుడు పెటల్స్ సేమ్ ప్లేస్లో పెట్టానండి. అలా సేమ్ ప్లేస్లో పెట్టడం వల్ల ఈ ఆరెంజ్ కలర్ ఫ్లవర్ అయితే ఈ విధంగా వచ్చింది. 2 చేసిన విధానం ఒకటేనండి. పెటల్స్ని అరేంజ్ చేసుకునేటప్పుడు మనం మార్చిన పద్ధతిని బట్టి 2 డిఫరెంట్ ఫ్లవర్స్ లాగా కనిపిస్తున్నాయి. మీకు ఏది నచ్చితే ఆ విధంగా అయితే మీరు పెటల్స్ని అరేంజ్ చేసుకోండి. నాకైతే 2 ఫ్లవర్స్ నచ్చినాయండి. స్కిప్ చేయకుండా చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. రేపు మరి ఒక వీడియోతో మీ ముందుకు వచ్చేస్తానండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.